హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహిత స్వరల్. నేను మీ లోహిత. టుడే మన ఛానల్లో రెసిపీ రవ్వ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎప్పుడూ ఒక విధంగా కాకుండా ఇలా నా స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కేజీ చేప ముక్కల్ని తీసుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొన్ని పోపు దినుసులు, 2 సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోండి. నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని ఆ చింతపండును బాగా స్మాష్ చేసుకుంటూ ఆ వాటర్ని అంతా అందులో వేసుకోండి. ఆ చింతపండును 2 టైమ్స్ అలాగే వాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ అయ్యేటప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్ల రెడ్ చిల్లీ కూడా వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ అందులో వేసుకోండి. వేసుకున్నాక కర్రీని అయితే కలుపుకోకండి, జస్ట్ గరిటెతోటి పైకి కిందికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకోండి. 10 నిమిషాలు అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసుకొని అలాగే కర్రీని కలుపుకుంటూ ఉండండి. 10 మినిట్స్ అయ్యాక చూస్తే కర్రీ దగ్గర పడుతుంది. 1 స్పూన్ ధనియాల పౌడరు, జీరా మెంతుల పౌడరు కూడా వేసుకొని 10 మినిట్స్ అయ్యాక సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకోండి. చూడండి మన కర్రీ అనేది ఎలా వస్తుందో, ఆయిల్ అంతా పైకి తేలి కనపడతా ఉంటుంది. అలా అయితే మన కర్రీ రెడీ అయిపోయినట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి పులుసు అనేది చాలా థిక్గా వస్తుంది, పలసగా కాకుండా. ఈ స్టైల్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా బాగుంది. ముక్క కూడా మనకు లోపల చాలా బాగా ఉడికింది. ఇలా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.